అదిగో వచ్చేశారు. అవంతిక, నా మునిమనోడొచ్చాడు. వెళ్ళి దిష్టి నీళ్ళు హారతి తీసుకురా. నేనేమన్నా పని మనిషినా నానమ్మా? నాకు పని చెప్తున్నావు? ఇంకా నయం, బ్యాండ్ మేళం భజంత్రీలు కూడా తీసుకురామని చెప్పలేదు. అమ్మా నేను తీసుకొస్తాను లేండి అమ్మా. మునిమనోడా, రే 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 ఆగండ్రా. నా ముని మనవడు మొదటిసారిగా ఇంటికొస్తున్నాడు. దిష్టి తీసి హారతివ్వాలి. మీరు కాసేపు ఇక్కడే ఉండండి. అత్తయ్య, మావయ్య వచ్చేసారా? మావయ్య, బాబు నువ్వు. రే బుజ్జి ఆగరా, బాబుకి దిష్టి తీయాలి. ఇంట్లోకి వచ్చాక చూద్దుగానిలే. సుభద్ర, పిల్లాడికి దిష్టి తీసి హారతివు. ఒక్క నిమిషం ఆగమ్మా. అదేంట్రా పిల్లాడిని తన చేతుల్లో పెడుతున్నావు? ఇన్నాళ్ళు మోసింది, కష్టపడి కనింది అహల్యే కదా నానమ్మా. తల్లికి బిడ్డకి దిష్టి తీసి హారతివమ్మా. వడివడిగా ఉడికే రావమ్మా, కడుపున నలుసుగ పడగానే అమ్మను పదవిని పొందాని, నా గర్భగుడిలో వెలసిన దేవత నీవేగా, అనగానగా ఇది నీ కథగా పున్నాగా. కుడికాలు ముందు పెట్టి లోపలికి పదమ్మా. బాబుగారు, అహల్య అమ్మగారితో కలిసి ముగ్గురు ఒకేసారి లోపలికి రండి. అహల్య గారు పదండి. బాబు చాలా బాగున్నాడయ్యా. అచ్చం అమ్మా నాన్న పోలికే. రారా మనోడా, రా. ఓ, ఇన్నాళ్లుగా నీకోసమే ఎదురు చూస్తున్నాన్రా. ఇప్పుడు నా కల నెరవేరింది. నా వంశ వారసుడుగా, నా ముని మనవడుగా ఇంట్లోకి వచ్చేసావు. జేజీ జేజీ, బాబు నాకివ్వు, నేను ఎత్తుకుంటాను. అయ్యో, బాబుకి ఇంకా మెడ నిలబడలేదు బుజ్జి. అప్పటి వరకు ఎత్తుకోకూడదు. అలా చూడు. రే రే, నేను నీ బావన్రా, నీ ఫ్రెండ్ని. మనం కలిసి ఆడుకుందాం. నువ్వు త్వరగా పెద్దయిపో. చాలా బాగున్నాడు. అవును, ముద్దొస్తున్నాడు. బాగుందమ్మా, బాగుంది నాన్న.
నిన్న మొన్నటి వరకు అహల్య మీద కారాలు మిరియాలు నూరారు, కోప్పడ్డారు. ఇప్పుడేమో కోడలికి హారతిస్తున్నారు, మనవడినేమో ఎత్తుకొని ముద్దు చేస్తున్నారు. మీ కోపం అంతా ఏమైపోయిందో? మా కోపం వీళ్ల మీద ఉంటుంది కానీ పుట్టిన పిల్లాడి మీద ఎందుకుంటుంది? మీకెప్పుడు ఎవరి మీద కోపం ఉండదులేండి మావయ్య. వాళ్ళు చేసిన పనులు తప్పులు అన్నీ మర్చిపోతారు. శుభమా అనే పిల్లవాడింటికొచ్చాడు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు బాబు? వాడినిటివ్వే. ఓ బంగారు తండ్రి. ఇటు ఇవ్వే ముసలి. రాజుగారు, మా బాబు ఎలా ఉన్నాడు? బాబుకేంటి బాబు, మహారాజులా ఉన్నాడు. బాబుకి అహల్యమ్మ అందం, మీ పోలికలు వచ్చాయి. అలా దూరం నుంచి చూస్తారేంటి రాజుగారు? ఎత్తుకోండి. ఆగరా. పనోడికి పిల్లాడినిస్తావేంట్రా? నా ముని మనవణ్ణి ఎవరు పడితే వాళ్ళు తాకడానికి వీల్లేదు. బంగారాజేమి బయటవాడు కాదమ్మా, మన ఇంటివాడు. అయినా సరే నా ముని మనవణ్ణి తాకే అర్హత అందరికీ లేదు. అబ్బో, ఇంట్లో వాళ్ళనైనా పిల్లాన్ని ఎత్తుకొనిస్తావా లేదా నీ చేతుల్లోనే పెట్టుకుంటావా? బామ్మగారి వాలకం చూస్తుంటే ఆవిడే పిల్లాన్ని పెంచేలా ఉన్నారు. నా ముని మనవణ్ణి నేను మాత్రమే కాదు, ఇంట్లో అందరూ చూసుకోవాలి. మీరందరూ వీడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీడికి ఇంట్లో ఎలాంటి లోటు ఉండకూడదు. రే అర్జున్, సుభద్ర, అవంతిక, కార్తీక్, గౌతమ్, మీ అందరికీ ఇదే చెప్తున్నాను. పిల్లాడి బాధ్యత మనందరిది. మనమే వీడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.